డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ దేవరుపల, కొడకండ్ల, పాలకుర్తిలో కూడా ఎన్నికల సిబ్బంది వారి యొక్క సామాగ్రి అన్ని కూడా డిస్పాచ్ చేయడం జరుగుతుంది. సో కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా డీసీపీ పోలీస్ సిబ్బంది ద్వారా కూడా అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా ఈ యొక్క మెటీరియల్ అనేది కరస్పాండింగ్ గ్రామ పంచాయత్స్కి పీఓస్, ఓపీఓస్, మైక్రో అబ్జర్వర్స్, జోనల్ ఆఫీసర్స్, వెబ్కాస్టింగ్ అండ్ ఆల్సో ఈ యొక్క కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యలో మనం ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా రేపటి పోలింగ్ కోసం ప్రశాంతం కోసం చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. సో దయచేసి రేపు మార్నింగ్ 7 నుంచి 1 o'clock వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుంది 3 మండలాల్లో. దయచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము, ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. 2 నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. 2 నుంచి 4 కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వెంటనే ఉంటుంది. కాబట్టి దయచేసి ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ఎలాంటి ప్రోద్బలం లేకుండా, మనీ కానీ వేరే ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లో పార్టిసిపేట్ అవ్వాల్సిందిగా అందరికీ స్పెషల్గా విజ్ఞప్తి చేస్తున్నాము. క్లియర్గా పోలీసు వారి తరఫున నుంచి కూడా స్పెషల్గా బిఎన్ఎస్ఎస్ సెక్షన్ కూడా అమల్లో ఉంది. సో బిఎన్ఎస్ 163 ప్రకారం కూడా 4 or 5 మెంబర్స్ కంటే ఎక్కువ మంది గుమ్ముగూడడానికి వీలేదు. ఇది రేపు పోలింగ్ ఎండ్ అయిన తర్వాత కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock వరకు కూడా బిఎన్ఎస్ఎస్ ఉంది. కాబట్టి కఠినమైన చర్యలు అవతల ఎల్లుండి 18వ తారీఖు 10 వరకు కూడా ఈ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము. సో ప్రక్రియ అయిపోయిన తర్వాత కూడా ఎలాంటి వైలెన్స్ కానీ, ఎలాంటి ఇష్యూస్ కనుక జరిగితే స్ట్రిక్ట్ ర్యాలీస్ కానీ, ప్రొసెషన్స్ కానీ, సెలబ్రేషన్స్ కానీ ఏం చేసినా కూడా క్లియర్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎన్నికల ఫలితాల వరకు వెయిట్ చేయండి. తర్వాత కౌంటింగ్ మెటీరియల్ స్టోరేజ్ మొత్తం అయిపోయిన తర్వాత 10 o'clock తర్వాతనే మీరు ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఇది పోలీస్ వారికి సహకరించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ మాతో పాటు డీసీపీ గారు కూడా ఉన్నారు. డీసీపీ గారు అందరికీ నమస్కారం. మూడో విడతలో జనగామ జిల్లాలో పాలకుర్తి, దేవరుపల, కొడకండ్లలో ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి మండలానికి ఒక ఏసీపీ స్థాయి అధికారిని, అదేవిధంగా మండలానికి 4 ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు, అదేవిధంగా మొత్తం ఈ 3 మండలాలు కలిపి సుమారు 800 మంది సిబ్బందితో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని క్రిటికల్ కూడా చూసి అక్కడ కూడా ఎక్కువ బందోబస్తు ఏర్పాటు జరిగింది. అందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి భయం లేకుండా ఈ ఎలక్షన్స్ ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి 1 గంట వరకే ఉంటుంది కాబట్టి తొందరగా వచ్చి ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా ఈ 163 బిఎన్ఎస్ ఏదైతే ఉందో 140 ఇంతకుముందు 144 సిఆర్పిసి అది 18వ తారీఖు ఉదయం 10 గంటల వరకు అమల్లో ఉంది. కాబట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఎవరు ర్యాలీలు అదేవిధంగా సంబరాల్లో పాల్గొనకూడదు. 18 ఉదయం 10 తర్వాత పోలీసు అనుమతి తీసుకున్న తర్వాతనే ఈ యొక్క సంబరాలు చేసుకోవాలని పోలీస్ శాఖ తరఫున విన్నపం. అదేవిధంగా అందరూ కూడా సామరస్యంగా తమ ఓటు హక్కు వినియోగించాలని, ఎటువంటి అల్లర్లకు పాల్గొనవద్దని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి. సిపి గారి ఆదేశాల మేరకు అంతటా కూడా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మన జనగామ జిల్లాలో ఈ 3rd ఫేజ్లో భాగంగా పాలకుర్తి, దేవరుపల, అదేవిధంగా కొడకండ్లలో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ సిపి గారి ఆదేశాల మేరకు సుమారు 800 మంది సిబ్బందితోటి మండలానికి ఒక ఏసీపీ స్థాయి అధికారి ఇన్ఛార్జిగా ఇచ్చి బందోబస్తు వేయడం జరిగింది. ప్రతి ఒక్క క్రిటికల్లో కూడా ఎక్కువ మందిని ఫోర్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం రూట్ మొబైల్స్ కూడా 43 రూట్ మొబైల్స్ కూడా ఈ ఏరియాలో ఇవ్వడం జరిగింది. అంతా కూడా ఫోర్స్ చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఓటర్కి విజ్ఞప్తి 1 గంట వరకు పోలింగ్ ఉంది కాబట్టి త్వరగా వచ్చి వాళ్ళకు ఓటు హక్కుని ఎటువంటి భయం లేకుండా వినియోగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి. అదేవిధంగా మనకు ఈ 163 బిఎన్ఎస్, అదే 144 సిఆర్పిసి అమల్లో ఉంది. అదే ఇది 18వ తారీఖు ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిచిన వాళ్ళు ఎటువంటి ర్యాలీలు పర్మిషన్ లేకుండా చేయొద్దు. అదేవిధంగా ఏమైనా చేయాలనుకుంటే 10వ తారీఖు తర్వాత పోలీస్ పర్మిషన్ తీసుకొని చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ పోలీసులకు సహకరించాలి. వాళ్ళు ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోవాలని ప్రజలకు పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి. థ్యాంక్ యూ.